పార్లమెంట్ ప్రాంగణం దద్దరిల్లింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో బీజేపీ ఎంపీలకు తీవ్ర గాయాలయ్యాయి. భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చే 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు శీతాకాల సమావేశంలో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈ క్రమంలో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయిందని, అదే దేవుడి పేరును అన్నిసార్లు తలుచుకుంటే స్వర్గంలో సద్గతి ప్రాప్తిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. अम्बेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. దీంతో ఇరు వర్గాల ఆందోళనలతో పార్లమెంటు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో బీజేపీకి చెందిన ఎంపీలు ముఖేష్ రాజ్పుత్, ప్రతాప్ చంద్రసారంగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎంపీ ముఖేష్ రాజ్పుత్ ఐసీయూలో చికిత్స అందిస్తుండగా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయమైంది. ప్రధాని మోదీ ఫోన్లో పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టివేశారని, ఆయన వచ్చి తనపై పట్టడంతో తాను కింద పడినట్లు ప్రతాప్ సారంగి ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ एक एमपी को धक्का लगा, मेरे ऊपर गिर पड़ा और मैं नीचे गिर गया. किसने धक्का मारा? राहुल गांधी ने? हाँ, राहुल गांधी ने. राहुल गांधी ने धक्का मारा? राहुल गांधी. कौन सी जगह पे सर? सर किस जगह पे? सर किस जगह पे? किस जगह पे? सीढ़ी के ऊपर में मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के एक एमपी को धक्का लगाया, वो मेरे ऊपर गिर पड़ा और मैं. कहाँ चोट लगी सर आपको? कहाँ चोट लगी सर? एक बार दिखा दीजिए. ये तो बहुत खून में. You want to see blood? No, see. They want to see. ఇక పార్లమెంటు లోపలికి వెడుతున్న సమయంలో బీజేపీ ఎంపీలు తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ ఎంపీలు తమపై కర్రలతో దాడి చేశారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందరి ముందు అంబేద్కర్ ను వ్యతిరేకించారని మండిపడ్డారు. అదాని వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి బీజేపీ ప్రయత్నం చేసిందన్నారు. हमने कहा कि अपॉलॉजी होनी चाहिए और उनको रिजाइन करना चाहिए, नहीं किया और आज फिर से इन्होंने एक नया डिस्ट्रैक्शन शुरू किया है. हम अंबेडकर जी के स्टैचू से सारे एमपी शांति से पार्लियामेंट हाउस जा रहे थे. पार्लियामेंट हाउस के सीढ़ियों पे बीजेपी के एमपी लकड़ियां लिए हमारे सामने खड़े होते हैं, हमें अंदर नहीं जाने देते हैं. అంతేకాకుండా ఈ వ్యవహారంపై స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు. ఆందోళన సమయంలో బీజేపీ ఎంపీలు తనను నెట్టివేయడంతో మోకాలికి గాయమైందన్నారు. తోపులాట ఘటనపై విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు రాహుల్ గాంధీపై నాగాలాండ్ కు చెందిన బీజేపీ ఎంపీ ఫంగ్నాన్ కోన్యాక్ రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తన పట్ల రాహుల్ గాంధీ అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. कोई आते हैं तो हम लोग बैक जाते हैं, साइड करते हैं. तो ऐसे हम लोग जब प्रोटेस्ट कर रहा था, आगे आके वो ग्रुप में था तो आगे आके ऐसे थ्रेटन करना वो अच्छा नहीं लगा. आज एसटी हूँ, नागालैंड से हूँ और ये महिला संसद के साथ जो है वो अच्छा नहीं लगा, इसलिए मैंने कंप्लेन भी दिया है चेयरमैन को. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కాపాడుకునేందుకే తన సోదరుడు ఎంపీ రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్నారంటూ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. బీజేపీ నేతలు గూండాగిరి చేశారన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే జై భీమ్ నినాదాలు చేయాలని ప్రియాంక గాంధీ సవాల్ విసిరారు. हिम्मत है तुम्हारे में, अगर अम्बेडकर जी को चाहते हो जय भीम बोलो. जय भीम का नारा क्यों नहीं निकल सकता इनके मुंह से? सिर्फ अपने संविधान के लिए लड़ते रहे. अगर आप सोचते, अगर इस देश की जनता सोच रही है, इनके मुंह से जय भीम निकल भी नहीं सकता. मैं इनको चैलेंज करती हूँ बीजेपी की एमपी से, यहाँ खड़े होकर जय भीम बोले. పార్లమెంటు ఆవరణలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట నేపథ్యంలో పరస్పరం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.